పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ పాల్గొన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని నీటితో శుభ్రం చేశారు. ప్రజలందరూ పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటి మీద కూడా జాతీయ జెండా ఎగురవేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారని వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశ సైనిక శక్తి ఏమిటో ప్రపంచానికి తెలియజేశామన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. దిగమర్రు టు ఆకివీడు 4 లైన్స్, భీమవరం బైపాస్ అంతా కూడా 4 లైన్స్ వెళ్తుంది. అదే భీమవరం టౌన్ నుంచి బైపాస్కి 2.8 కిలోమీటర్స్ వస్తే దాన్ని కూడా ప్యాకేజీలో పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కేవలం 8 నెలల కాలంలో కొత్తగా సర్వేలు చేయించడం, కొత్త అలైన్మెంట్స్ని తీసుకోవడం, కోర్టు కేసులకు దూరంగా ఉండాలా, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రైల్వే లైన్లకు సంబంధించి పనులు నెమ్మదిగా కొనసాగుతాయి కాబట్టి రైల్వే ఏదైతే ట్రాక్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేస్తూ కూడా ఒక చక్కని గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మించాలనుకున్నప్పుడు దాదాపు బడ్జెట్ 3 పెరిగినటువంటి సందర్భం. చాలామంది అధికారులు చెప్పారు 2 లైన్స్ మాత్రమే చేద్దామని. అయితే నా కోరిక మేరకు పదే కోరడం గడ్కరీ గారిని, కాబట్టి 4 లైన్ను చేయాలి ఆయన ఆదేశించడం. దాన్ని ఆయన అమరావతి బహిరంగ సభలో 2500 కోట్లు గ్రీన్ ఫీల్డ్ హైవే ఆకివీడు టు దిగమర్రు నుంచి మంజూరు చేస్తామని ప్రకటిస్తూ త్వరలోనే పనులు ప్రారంభిస్తాయని కూడా ప్రకటిస్తూ వేదిక మీద ఉన్నటువంటి నన్ను పిలిచి కేవలం వర్మాజీ కారణంగా ఈ ప్రాజెక్టు మంజూరు చేస్తున్నారని చెప్పడం నాకు నా జీవితంలో అత్యంత గర్వపడేటువంటి. దిగమర్రు టు ఆకివీడు 4 లైన్స్, భీమవరం బైపాస్ అంతా కూడా 4 లైన్స్ వెళ్తుంది. అదే భీమవరం టౌన్ నుంచి బైపాస్కి 2.8 కిలోమీటర్స్ వస్తే దాన్ని కూడా ప్యాకేజీలో పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కేవలం 8 నెలల కాలంలో కొత్తగా సర్వేలు చేయించడం, కొత్త అలైన్మెంట్స్ని తీసుకోవడం, కోర్టు కేసులకు దూరంగా ఉండాలా, కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రైల్వే లైన్